జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ బైపార్ట్స్ ఫార్ములా బాగానే ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటున్నాం, సెకండ్ ఫంక్షన్ అనుకుంటున్నాం, బాగానే. మరి ఫస్ట్ ఫంక్షన్ ఏమనుకోవాలి, సెకండ్ ఫంక్షన్ దేన్ని అనుకోవాలి, దాని గురించి కూడా నేను వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్ చూస్తే దీని మీద మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అవి కూడా టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్సే చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్, అవే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఇంటిగ్రల్ x sin x అనుకుందాం, x sin x dx. ఓకేనా. దీనికి ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటున్నా, ఇది సెకండ్ ఫంక్షన్ అనుకున్నా. ఓకేనా. లేదంటే పని చేయండి, ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, ఇది సెకండ్ ఫంక్షన్ అనుకోండి. ఓకే, ఇది ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్. లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అండ్ sin x ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఫంక్షన్. అయితే ఫస్ట్ ఫంక్షన్ రెండు కూడా ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి మనం బైపార్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నాం. బైపార్ట్స్ ఏ విధంగా యూజ్ చేద్దాం, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉందాం. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఏది ఇక్కడ sin x dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే d/dx ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ సెకండ్ ఫంక్షన్ మళ్ళీ ఇంటిగ్రేషన్. దీన్ని మొత్తం ఇంటిగ్రేట్ చేయాలి మళ్ళీ లాస్ట్లో. అదంతా ఈ ఫామ్లో యూజ్ చేసి ఈ విధంగా చేస్తాం. 2 ఫంక్షన్లు ఇలా ప్రొడక్ట్లో ఉన్నాయి. ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫంక్షన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచాం. దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాం, దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకున్నాం. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచాం. ఇంటిగ్రల్ sin x సెకండ్ ఫంక్షన్ sin x అనుకున్నాం కాబట్టి ఇంటిగ్రల్ sin x మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఈ టోటల్కి dx మొత్తం టోటల్గా ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమవుతుందా. సో x ఇంటిగ్రల్ sin x ఇంటిగ్రేషన్ అంతా మైనస్ కాస్ ఎక్స్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x అంటే ఎంత 1 ఇంటూ మళ్ళీ దీనికి ఎంత మైనస్ కాస్ ఎక్స్ dx. ఇది ఇంటూ 1 ఇంటూ మైనస్ కాస్ ఎక్స్, 1 ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ dx దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత sin x ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా 2 ఫంక్షన్స్ మనకి ప్రోడక్ట్లో ఉన్నప్పుడు దాన్ని ఇంటిగ్రేషన్ చేయడానికి మనం బైపార్ట్స్ హెల్ప్ తీసుకుంటాం. బైపార్ట్స్ మెథడ్ యూజ్ చేసి మనం ఈ విధంగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకేనా. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 1. ఓకేనా. ఇక్కడ మనం మరి ఎక్స్ను ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాం, sin x సెకండ్ ఫంక్షన్ అనుకున్నాం. ఈ విధంగా ఎలా తీసుకుంటున్నాం, ఏ విధంగా తీసుకోవాలి, దీనికి ఏమైనా రూల్ ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే ఎస్ దేర్ ఈజ్ ఎ రూల్. దెర్ ఈజ్ ఎ థంబ్ రూల్, లైక్ థంబ్ రూల్. అన్నిట్లోని అంటే 100% అన్ని క్వశ్చన్స్కి కూడా ఈ బైపార్ట్స్లో ఈ థంబ్ రూల్ అనేది అంటే 100% అన్నిటికీ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి చెప్పలేం కానీ బట్ 90% 99% మ్యాక్సిమము ఈ థంబ్ రూల్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సమ్ టైమ్స్ ఇట్ కెనాట్ బి వర్క్స్ కూడా. కొన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్ కాకపోవచ్చు కూడా. ఆ వర్కౌట్ కానప్పుడు అవి వేరే రకాల పద్ధతులు మెథడ్స్ యూజ్ చేసి మనం ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలి. ఓకేనా. బట్ మ్యాక్సిమం టైమ్స్ ఇట్ విల్ బి వర్కౌట్. ఓకేనా. సో ఇది ఒక థంబ్ రూల్ అంటే ఒక థంబ్ రూల్ అంటది. ఓకేనా. దట్ ఈస్ choice of taking
చాయిస్ ఆఫ్ టేకింగ్ ఫంక్షన్స్ యాజ్ 1 or 2. ఈ విధంగా 1 or 2 ఫంక్షన్స్ మనం ఏ విధంగా ఫంక్షన్స్ తీసుకుంటాము, 1 or 2 ఫంక్షన్స్ ఏ విధంగా తీసుకున్నామో దానికి ఐలేట్ అనే రూల్ మనం యూజ్ చేయాలి. ILAT. ఓకే, ఈ ఐ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, ఇవి చూద్దాం. ఐ అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్. ఓకేనా, ఐ అంటే ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్స్, ఆఫ్ కాదు, ఇన్వర్స్ ఫంక్షన్స్. సెకండ్ వచ్చి లాగరిథమిక్ ఫంక్షన్స్. లాగరిథమిక్ ఫంక్షన్స్ అండ్ ఏ ఆల్జబ్రిక్. ఆల్జబ్రిక్ ఫంక్షన్స్ అండ్ టీ అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. అండ్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఫంక్షన్స్. ఓకే, ఐలేట్ అంటే ఏంటి, ఐ అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే లైక్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, సెక్ ఇన్వర్స్ ఎక్స్, లైక్ ఇటువంటి, అర్థమైందా. ఇవి లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటే లాగ్ ఎక్స్, లాగ్ 2x సంథింగ్, ఈ విధంగా లాగరిథమిక్ ఫంక్షన్ అంటే మనకు కావాలి. అల్జిబ్రిక్ ఫంక్షన్స్ అంటే x² 3x² + 1. ఓకేనా, ఈ విధమైన లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇవి ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటే మనకు తెలుసు కదా, tan x, sec² x, sin x, ఇవన్నీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటే e⁻x, a⁻x, ఓకేనా, 2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2x + 1. ఈ విధంగా ఇవేంటిది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఈ విధమైన ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఐలేట్ ఏది ఫస్ట్ వస్తుందో మనకు చూసుకోవాలి. ఈ ఆర్డర్లో ఫస్ట్ ఇందాక మన ఎగ్జాంపుల్లో చెప్పాను చూడండి. ఎగ్జాంపుల్లో x sin x ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x sin x తీసుకున్నాం మనం, x sin x dx. ఓకేనా, ఈ ఆర్డర్లో చూడండి, ఈ ఆర్డర్లో ఏది ఫస్ట్ వచ్చింది, ఆల్జబ్రిక్ ఫస్ట్ వచ్చింది, ట్రిగనామెట్రిక్. ఇది ఆల్జబ్రిక్ ఫంక్షన్, ఇది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, అంతేనా. ఈ ఆర్డర్లో చూసినప్పుడు ఏది ఫస్ట్ వచ్చింది, ఆల్జబ్రిక్ ఫస్ట్ వచ్చింది, సో ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాం. ఆల్జబ్రిక్ తర్వాత ట్రిగనామెట్రిక్ వచ్చింది కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్ అనుకున్నాం. చూడండి, ఇందాక మనం యూజ్ చేసాం, x = ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాం, sin x = సెకండ్ ఫంక్షన్ అనుకున్నాం. అర్థమవుతుందా. ఈ విధంగా ఆర్డర్లో బట్టి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇంటిగ్రల్ log x dx వచ్చింది అనుకోండి, ఇది ఆల్జబ్రిక్, ఇది లాగరిథమిక్. ఫస్ట్ చూడండి ఏది వచ్చింది, ఫస్ట్ లాగరిథమిక్ వచ్చింది. ఈ ఆర్డర్లో చూసుకుంటే లాగరిథమిక్ తర్వాత ఆల్జబ్రిక్ వచ్చింది, అంటే లాగరిథమిక్ ఫంక్షన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలి, అండ్ ఆల్జబ్రిక్ ఫంక్షన్ని దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకోవాలి, రైట్. అలాగే ఇప్పుడు sin x log x అని ఉందనుకుందాం, dx ఎగ్జాంపుల్, sin x dx. ఇది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, ఇది లాగరిథమిక్ ఫంక్షన్. ఆర్డర్లో చూడండి ఏది ఫస్ట్ వచ్చింది, ఐలేట్లో ఎల్ ఫస్ట్ వచ్చింది, ఎల్ అంటే లాగరిథమిక్ ఫస్ట్ వచ్చింది, సో ఇది ఫస్ట్ ఫంక్షన్. ట్రిగనామెట్రీ తర్వాత వచ్చింది కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్. సో ఈ విధంగా ఈ ఐలేట్ అనే దాన్ని మనం యూజ్ చేసుకొని, ఓకేనా, ఫర్ ది చాయిస్ ఆఫ్ టేకింగ్ ఫంక్షన్స్ యాజ్ 1 or 2
ఆ రెండు ఫంక్షన్స్ వన్లా తీసుకోవాలా లేదంటే ఫంక్షన్ టూలా తీసుకోవాలనే దానికి మనం ఈ థంబ్ రూల్ యూజ్ చేసి మనం ఆ ఫంక్షన్స్ని మనం ఆ విధంగా తీసుకుంటే ఇట్ విల్ బి మ్యాక్సిమం అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఐపీఈ వరకు మనకు అసలు ప్రాబ్లమే లేదు. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సమ్స్కి కొన్ని క్వశ్చన్స్కి ఇది కాకపోవచ్చు కూడా. అదే చెప్పిన కదా, పూర్తిగా 100% ఇది వర్కౌట్ అవుతుందని కాదు, 99% అయితే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రూల్, విచ్ ఈజ్ a rule for the choice of taking functions as 1 and 2. Okay.